డిసెంబర్ 31 వచ్చిందంటే బిర్యానీ తర్వాత నెక్స్ట్ తినేది చికెన్ 65 అంటే చికెన్ పకోడీ అండి. సో ఇంట్లో ఈజీగా చాలా టేస్ట్గా అందరూ తక్కువ రేట్లో చేసుకుని తినాలంటే ఈరోజు ఇది ఫాలో అయిపోండి. ఫస్ట్ లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇస్తే ఈ వీడియో చాలామందికి వెళ్ళగలుగుతుంది. చాలామంది చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు 3 కిలోలే చేయాలని నేను చెప్పట్లేదు. ఇక్కడ మీకు కిలోకి కరెక్ట్ క్వాంటిటీ చెప్తా, కానీ నేను 3 కిలోలకి కలుపుతున్నాను అనమాట. సో దాన్ని బట్టి మీరు 2 కిలోలు చేసుకుంటే 2 కిలోలకి ఎంత, కిలో చేసుకుంటే కిలోకి ఎంత అంతా తెలుస్తుంది. సో చెబుతాను, కంగారు పడకండి. క్లియర్గాను నేను ఏదో గరిటె తీసేసాను కదా అని మీరు అనుకోకండి. మీకు కరెక్ట్ క్వాంటిటీతో కరెక్ట్ చెప్పేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి. సో అలాగైతే పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్తున్నావేనండి, 3 కిలోల ముక్కలు, చిన్న సైజు ముక్కలు పింక్ కలర్ చికెన్ తీసుకోండి. సో 3 కిలోలు. ఒక్కసారి మీరు కిలోకి అనుకోండి, 2 టీ స్పూన్లు ఉప్పు, 4 టీ స్పూన్లు కారం. ఇంట్లో మీరు చికెన్ 65 మసాలా తీసుకుంటే మట్టుకు 2 టీ స్పూన్లు, లేదనుకుంటే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుని చికెన్ 65 మసాలా బయట నుంచి కొని తెచ్చుకోండి. లేదా బయట నుంచి వద్దు అని అనుకున్నారనుకోండి, 1 టీ స్పూన్ ఫుల్ గరం మసాలా వేసుకోండి. అలాగే ధనియాల పొడి 2 టీ స్పూన్లు, జీరా పొడి 1 టీ స్పూను, అలాగే నిమ్మకాయలు అయితే కిలోకి అయితే 1 నిమ్మకాయ పిండండి. 3 కిలోలు కనుక 3 నిమ్మకాయలు పిండాను. 3 కిలోలు కనుక ఇక్కడ గరం మసాలా నేను మళ్ళీ వేస్తున్నానండి. నా మసాలా వేసుకున్నారు ఒక కాటు కావాలన్నారని. కానీ ఇది మీరు లెక్కలో పెట్టుకోకండి, నేను చెప్పిందే ఫాలో అవ్వండి. ఇక్కడ పెరుగు వచ్చి పావు లీటర్ పెరిగి కలిపేస్తాను 3 కిలోలు కనుక. లేదు మీకు కిలోకే అనుకుంటే 1 టేబుల్ స్పూన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అదే టీ స్పూన్లు అయితే 5 వేసుకోండి. సో ఇవన్నీ వేసేసి చక్కగా పసుపు కూడా వేసుకోండి. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, పసుపు 1 టీ స్పూన్ ఉన్నారని వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది కనుక. సో నేను ఎక్కడైతే కలర్ అయితే వాడట్లేదు, ఆ కలర్ నేను ఎసెట్స్ వాడను. మీకు కలర్ కావాలనుకుంటే ఆరెంజ్ కలర్ కలుపుకోండి, లేదంటే లేదు. సో నేను ఇక్కడ కరెక్ట్గా చెప్పాను కనుక మీరు పాస్లో పెట్టుకుని కూడా నాది ఒకసారిని ఆ విధంగా కలిపేసుకుని బాగా కలపాలన్నమాట. చికెన్ని బాగా పట్టాలన్నమాట. చికెన్ అంతా కూడా మంచిగా పట్టి 2 గంటల పక్కన పెట్టేసుకోండి. ఇంకోటి కూడా చెబుతున్నాను, నేను చెప్పింది కొంచెం సరిగ్గా ఫాలో అవ్వండి. సాధారణంగా మనకి ఈ పకోడీ కానీ బిర్యానీ కానీ 8:30 నుంచి మొదలు పెడతారు తింటాం అందరూ. సో అలాగనుకున్నప్పుడు చికెన్ పకోడీలో ఈజీతనం ఏంటంటే ఫస్ట్ ఒక వాయి వేపేసుకోండి. మీరు శుభ్రంగా వేపేసుకుని ఎంత చల్లారితే అంత మంచిదని పక్కన పెట్టేసుకోండి. సో తింటున్నారు అన్నప్పుడల్లా మంట సిమ్లో ఉంచుకుని తింటున్నాడు, మీడియం మంటలో పెట్టుకుని వేపుకున్నారనుకోండి, సెకండ్ టైము తొందరగా వేగిపోతాయి, చాలా వేడివేడిగా ఉంటాయి. ఎందుకంటే ఇది శీతాకాలం కనుక చేసిన చల్లారిని తింటే బాగోదు. పకోడీ వేడివేడిగా తినాలనుకుంటే మంట చిన్న మంటలో పెట్టుకోండి, లేదా అప్పుడప్పుడు కట్టేయండి. తింటున్నారన్నప్పుడు వెంటనే మంట పెంచుకుని మీడియంలో కొన్ని పకోడీ లేపి వాళ్ళకి ఆ పైన జీడిపప్పు కరివేపాకు కూడా ఏ పక్కన పెట్టుకుంటారు, అవి కూడా వేసి అవసరమైతే ఉల్లిపాయ కూర వేస్తే సూపర్గా తినగలుగుతారు. నవ్వులుతూ జ్యూసీగాను ఎంజాయ్ చేస్తారు డిసెంబర్ 31ని. సో ఇదంతా బాగా కలిపేది 2 గంటల సేపు పక్కన పెడతానండి నేను. సో 2 గంటల సేపు పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఏం కలపాలన్నది కూడా నేను మళ్ళీ చెబుతాను. ఇంకా కలిపేది ఏమి లేదు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన తర్వాత అందరికీ తెలుస్తుందే, కార్న్ఫ్లోర్ 1 కిలోకి అయితే 1 టీ స్పూను, 3 కిలోలకి అయితే 3 టీ స్పూన్లు, 2 గుడ్లు కొట్టేసేసుకోండి. అదే కిలోకి అయితే 1 గుడ్డు చాలు. నేను 3 కిలోలు కనుక 2 గుడ్లు కొట్టాను. అలాగే కార్న్ఫ్లోర్ పొడి కూడా నేను 3 టీ స్పూన్లు పైనే, ఇంకొంచెం పైన వేస్తాను, బాగా కలుపుతాను. ఇన్ కేసు మీరు కార్న్ఫ్లవర్ వద్దనుకుంటే పక్కా తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ పెద్ద మంట మీద కానీ కార్న్ఫ్లోర్ వేస్తేనే బాగుంటుంది. మైదాపిండి అయితే మాత్రం వేయకండి. మైదాపిండి వేసారంటే చికెన్ 65 టేస్ట్ మారిపోతుంది. ఎందుకంటే మ్యారినేట్ చేసినంత వృధా అయిపోద్ది. ఎప్పుడు మైదాపిండి వేయకండి, అలాగని వరిపిండి కూడా వేయకండి. ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రం వేయాలి. సో కార్న్ఫ్లోర్ ఏంటంటే టేస్ట్ మార్చదు. సో ముక్క విడిపోకుండా నూనె లేకుండా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ కార్న్ఫ్లోర్ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ పెద్ద మంట పెట్టుకున్న తర్వాత మీడియం మంట పెట్టేసుకోవాలి మనం వేసేటప్పుడు. అదే పెద్ద మంట మీద పెట్టామనుకోండి ముక్క మాడిపోద్ది. ఎలాగ 2వ వేస్తాం కదా, ముక్క మాడిపోద్ది, టేస్ట్ రాదు. అలాగే చిన్న మంట పెట్టామనుకోండి నూనె లాగేస్తుంది, మసాలా అంతా నూనెలో పడిపోయి అప్పుడు కూడా టేస్ట్ మారిపోద్ది. మీడియం మంట మీద వేపాలి. బాగా బ్రౌన్, బాగా ఎక్కువ కలర్ అయిపోయకండి, 70% అదిగో ఆ కలర్ సరిపోద్ది. అలా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారిన తర్వాత
ఒకేసారి అందరూ వచ్చారంటే ఒకేసారి వేపెట్టి తొందరగా అయిపోయచ్చు సెకండ్ టైం. ఫస్ట్ టైం తీసుకున్నంత టైం సెకండ్ టైం తీసుకోదు. అప్పుడు కూడా నల్లగా వేపేయకండి. సెకండ్ టైం అలాగే వేసిన 2-3 మినిట్స్కి కలర్ మారిపోద్ది, నూనె లాగదు. అదిగో ఆ కలర్లో చక్కగా వస్తాయి. ఫైనల్లీ జీడిపప్పు కరివేపాకు వేపేస్తుందండి. సో